అడుగుతున్నది తెలుగుదేశం జెండా చేత పట్టినాడో తన ప్రాణమై తెలుగుదేశం జెండా చేత పట్టినాడో తిరిగి వస్తున్నాడో జనసేన సాటిలేని అమరావతి శ్రావికుడా సాటిలేని అమరావతి శ్రామికుడా జనహితం సకల జనుల సన్నదం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం ఒకవైపు తెలుగు జనుల కోసం అభివృద్ధివాదం ఒకవైపు మనమంతా ఎటువైపు దేశానికి మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పరీక్షా సమయమిది తెలుగు జాతికి ఎవరి పక్షమో మనం తెలుపడానికి ఎవరి పక్షమో మనం తెలుపడానికి నమ్మొద్దు. మీకు ఇచ్చేది మోడీ గారు మీకు ఇచ్చేది ఇంతలే
అర్థమైంది కదా? ఓకే హలో ప్రజాయాత్ర చేస్తున్నాడు. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాము ఓకేనా? శ్యామ్ రాసుకో. వాటర్ ప్లాంట్ పెట్టారు మనం సిద్ధం గంటిలో వాటర్ ప్లాంట్ పెట్టారా? మీరు కూడా మాకు ఇచ్చారా నాయకులారా? తర్వాత శ్మశానానికి దారి లేదన్నారు. దానికి ఏం చేస్తే పరిష్కారం మీరే చెప్పన్నారు. ఎట్లా చేయాలా? రెండు ఒకే దారా ఆడవాళ్ళకి బస్సు ఎక్కి ఎక్కడ ఆపినా చేయెత్తినా బస్సు ఆగుతుంది. వీరందరూ ఫ్రీగా ఈ జిల్లాలో ఎక్కడ ఫ్రీగా అవుతుంది. రెండు తర్వాతది మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి బాగినండి 59 సంవత్సరాల లోపల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 1500 ఇస్తారు మన నెలకి. అర్థమైందా? మరి జగన్ అని చెప్పి 40 సంవత్సరాలు ఇస్తాను పెన్షన్ ఇలా కదా. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే మన ఇంట్లో 19 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే 59 సంవత్సరాలు లోపల ఉంటే అందరికీ ఒక ఇంట్లో 5 మంది ఉన్నాయి. 5 మందికి 1500 పడుతుంది. అదొకటి వినండమ్మా. తర్వాత 60 సంవత్సరాలు దాటితే మామూలు పెన్షన్ ఇస్తారు. ఎంత ఇస్తారు మామూలు పెన్షన్? అదే తప్పు. ఇప్పుడు రేపు బాబు గారికి ఇస్తే 4000 అమ్మా. నేను జగన్ అని చెప్పి 500 వస్తానంట. అది విడతల వారీగా అప్పుడు పెంచారు కదా. అట్లా మనం డైరెక్ట్ 4000 అమ్మా. ఫస్ట్ నెలలో 7000 ఇస్తారు. అంటే ఈ నెల డబ్బు 3 నెలల డబ్బు కూడా ఇస్తారు ఫస్ట్ నెలలో. ఆ తర్వాత 4,000 ఇస్తారు. తర్వాత ఇక్కడ బీసీలు ఎక్కువ కదమ్మా. బీసీలకి ఇంతకుముందు 60 సంవత్సరాలకి పెన్షన్ వచ్చారమ్మా. ఇప్పుడు 50 సంవత్సరాలు చేశారమ్మా బాబు గారు. ఏమైనా బాగా 50 సంవత్సరాల కిందకి మీకు 4,000 పెన్షన్ ఇస్తారు. ఓకేనా? తర్వాత ఎస్సీ ఎస్టీ సమానంగా మీకు చట్టం ఇచ్చాడు బీసీలకి. బీసీ డిక్లరేషన్ అంటే ఇప్పుడు మామూలుగా ఎస్సీలు కులం పేరు తిడితే కేసు, అక్కడ బీసీలు కూడా కులం పేరుతో తిడితే కేసు ఉంది. పెద్ద కేసు అవుతుంది, 4,000 కేసు అవుతుంది. అది ప్రత్యేకంగా బీసీలు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అట్లాగే బీసీల కార్పొరేషన్ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క లోనే ఇచ్చిన పరిస్థితి బాబు గారికి వేస్తే మళ్ళీ బీసీ కార్పొరేషన్లో లోన్స్ అని పెడతారు అందరికీ వస్తాయి. తర్వాత బీసీలకి ఆదరణ పథకం ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు. మళ్ళీ ఆదరణ పథకం కూడా కంటిన్యూ చేస్తాడు బీసీలకి. తర్వాత రిజర్వేషన్ లేవు, పేరుకి బీసీ రిజర్వేషన్ కానీ ఎక్కడికో రాజకీయాల రిజర్వేషన్ లేదు బీసీలకి. బాబు గారు బీసీ రిజర్వేషన్ కల్పించి మీ అందరూ కూడా న్యాయం చేస్తారు. అట్లాగే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు చదువుకుంటుంటే బిడ్డలు అంటే జగన్ చెప్పాడు ఎంతమంది చదివినా డబ్బులు ఇస్తా అన్నాడు. గెలిచిన తర్వాత నేను అక్కడ అనలేదు, ఒకరికి ఇస్తాను. ఎంత ఇస్తావా అంటే 15 13 ఇస్తున్నాడు. అంతే కదా. రేపు మనం ఆ అవతల జగన్మోహన్ గవర్నమెంట్లో కరెంటు బిల్ ఎక్కువైతే అమ్మఒడి కట్టం, పొలం ఉంటే అమ్మఒడి కట్టం, మనోడికి కారున్నా కట్టు. రేపు మా చంద్రబాబు గవర్నమెంట్లో ఏం కటింగ్ లేదమ్మా. అందరికీ ఒకరుంటే 15,000 ఇద్దరు. అదే అదే అమ్మా అదే 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 బాబు గారు ఏం లేదమ్మా. బాబు గారు ఇప్పుడు ఒక బిడ్డ చదివితే 15,000, ఇద్దరైతే 30,000, 30,000 40,000, 60,000 అమ్మా. ఇబ్బంది లేదు, అందరికి ఇస్తాడు. ఎంత మంచి అయితే అందరికి ఇస్తాడు. ఓకేనా? తర్వాత మీ అందరికీ ఇదే ఎందుకు చెప్పంటే ధైర్యంగా నీళ్ళు ఇప్పిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి మంచినీటి సదుపాయం. ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయం, మినరల్ వాటర్ అంటే వాటర్ ప్లాంట్ పెట్టమనే ఉద్దేశం. మినరల్ వాటర్ పెట్టి కుళాయిలు కానీ లేకుండా ఉంటే కుళాయిలు ఇస్తాము. కుళాయిలు ఉంటే ఏం లేదు, లేనప్పుడు ఏమంటే మేము కుళాయిలు వేసి మేము మంచినీళ్ళు ఇస్తాం వాటర్ ప్లాంట్ పెట్టి. అది ఒకటి చెప్పాను మీ అందరికీ. అట్లాగే తెల్లారా మీకు 60 ఎకరాల దగ్గర నుంచి 5 ఎకరాల లోపల భూమి కాలు ఉంటాయి. మీ సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పడం కట్టుకోండి. ఓకేనా? ఎన్ని చేస్తాం బాబు గారు. అట్లాగే అమ్మ చంద్రన బీమా ఉంటుంది. ఇంతకుముందు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 5,000 ముందు పెట్టుబడికి ఇచ్చి తర్వాత 1,90,000 బ్యాంకులో ఇచ్చేవాళ్ళు. యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు ఇచ్చేవాడు. అది ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. రేపు బాబు గారు ఏం చేశారంటమ్మా, ఎవరన్నా చనిపోతే మీ ఇంట్లో 5 లక్షలు ఇస్తాడు. 2 నుంచి 5 లక్షలు పెంచాడు. మరి యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు ఇస్తాడు. ఇవన్నీ మీకు గుర్తుండాలా? ఇంకమ్మా ఇవన్నీ గుర్తున్నామా? అది టెస్టింగ్ ఇస్తాడమ్మా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అందరూ రాష్ట్రం మొత్తం మీద కూడా అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గాలి ఇస్తుంది కదా, అప్పుడు వస్తుంది చంద్రబాబు నాయుడు గాలి. ప్రతి ఒక్కరు ఎందుకంటే అనుభూతి చేశారు కదా, ఒకసారి చూసారండి. అందరూ నాశనం చేశాడు. మందు ఎత్తేస్తాడు. మందు ఎత్తాడా? మందు ఎత్తడా? ఆ మందు ఏంటంటే 30,000 మంది చచ్చిపోయారమ్మా. మందు అది 30 లక్షల మంది అనారోగ్య పాలేదు. అంతేగా మూడు కొత్తగా ల్యాండ్ రివెన్యూ యాక్ట్ అని చెప్పి ఒకటి భూ హక్కు చట్టం పెట్టాడు.
ఇప్పుడు మీకు నువ్వు ఉందనుకోమ్మా, నువ్వు ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నావు, అలాగే నువ్వు నీ ఒరిజినల్స్ ఆయన నీకు ఇడు, ఆయన జరుగుతుంటాడు, నీకు జెరాక్స్ ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ఆ జెరాక్స్ ఏం చేయలేవు, నువ్వు బ్యాంకులో అప్పుడు నీకు అప్పుడు కుందామన్నా ఆ జెరాక్స్ ఎవరు నీకు అప్పుడు. అది ఏం చేయాలంటే మన ఆస్తుల్ని ఆయన కుదరపెట్టి డబ్బులు తెచ్చుకునే విధంగా మనం ఎప్పుడైనా ఆల్రెడీ మందు పేరు కుదరపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడా, సచివాలయాల పేరు కుదరపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడా. ఇప్పుడు మన ఆస్తులన్నింటి కూడా ఆయన జరిగి ఒరిజినల్స్ ఆయన జరుగుతుంటాయి. ఒరిజినల్స్ ఆయన ఎవరు? మన తాతల ముత్తాలు సంపాదించిన ఆస్తి ఆయన ఎవరు? అట్లా చేస్తున్నాడు. అవన్నీ మీకు తెలియాలా. తర్వాత మన బిడ్డల కోర్స్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో వేస్తున్నాడు, అన్యాయం కదా, ఆలోచించండి. తర్వాత మన పాస్బుక్ మీద ఆయన ఫోటో వేస్తున్నాడు. అరకపోతే జనాలు ముందుపడి దుల్లాడుతారు. ఆ జనాలు కూడా చచ్చిపోవాలన్నమాట. ఎక్కడైతే భూమి ఖాళీ ఉంటుందో అక్కడ వచ్చి గద్దలాగా వాళ్ళు తప్ప ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు కట్టు వేసే బాధ్యత సునీల్ అన్న అతని అనుచరులైనట్టు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వర్క్ అంతా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నాది గూడూరు, ఓడిపోయిన మనం పోయినసారి కానీ అంత ముందు కానీ అంత నాలుగు గూడూరు సంబంధించిన అభ్యర్థులు ఎవరు లేరు. ఇక్కడ పోటీ చేసినా వాళ్ళు ఉండరు, ఓడిపోయినా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే నేను లోకల్, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగా, ఇక్కడే ఉంటా, చనిపోయినా ఇక్కడే పుట్టి పెడతాను. వేరే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా 95లో చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఎమ్మెల్యే అయినా నేను చూస్తా. కాబట్టి మీకేం ఇబ్బంది పడవద్దు. ఇంకా ఫ్యాక్టరీ వల్ల చాలా మంది రాకపోతారు, నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా. అట్లాంటివన్నీ కూడా రేపు ఖచ్చితంగా ఖండిస్తాం, కట్టుదిట్టం చేస్తాం. అవసరమైతే ఫ్యాక్టరీ యజమానితో గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పెట్టుకోమని చెప్తాం. ఏ రోజైతే మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీకు ఇవ్వమని ఎవరు అన్నారో వాళ్ళ నోరు ముగిస్తా. అర్థమైందా? మిమ్మల్ని పిలవాళ్ళు ఆయన రాన్ని తెలుసుకుందని చెప్పి బీజేపీకి ఇస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గుర్తు ఏందయ్యా? ఇంకో గుర్తు సైకిల్ ఒకటి, కమలం ఒకటి. సైకిల్కి నేను నిలబడుతున్నాను అసెంబ్లీకి అభ్యర్థిగా. అలాగే కమలం మోడీ గారిది గుర్తు. కాబట్టి కమలం కూడా మీరు ఖచ్చితంగా ఓటేసి ఒక పక్క మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కుటుంబంలో
తను నిర్మించక కాలే ప్రధానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో మా తెలుగు దేశమా ప్రజలకై అడిగేసినాదు అమ్మ భూనమ్మ పసుపు జెండా ఎత్తినాదు అమ్మ మాయమ్మ